అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు భక్తి తరంగాలు యూట్యూబ్ ఛానల్. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ఎంతో పవిత్రమైన మాసమైన ఈ కార్తీక మాసంలో కార్తీక సోమవారం నాడు ఎవరైతే ఈ కాళహస్తి మహత్యాన్ని వింటారో వారికి సమస్త పాపాలు తొలగిపోయి ఈ కార్తీక మాసం నెల రోజులు ఉపవాసం ఉన్న ఫలితం వారికి ఉంటుంది. అందుకని ఈ కాళహస్తి క్షేత్ర మహత్యాన్ని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. త్రిమూర్తులలో ముఖ్యమైన వాడు ఆ పరమశివుడు. త్రినేత్రుడైన ఇతడే సృష్టి అంతటికి మూలకారకుడైన పరబ్రహ్మం. పాపాత్ములకు భయంకరుడై కనిపిస్తాడు, కానీ భక్తసలభుడు. శివలింగంపై ఒక్క బిల్వపత్రాన్ని ఉంచి నీటితో అభిషేకం చేసినా ప్రసన్నుడవుతాడని లోకోక్తి. పాములనే ఆభరణాలుగా ధరించే ఇతడి నివాసం కైలాస పర్వతం. అక్కడ నుండి తన భక్తులను నిరంతరం రక్షిస్తూ ఉంటాడు. పూర్వం దేవతలు రాక్షసులు మందరగిరిని కవ్వంగా చేసుకొని పాలసముద్రాన్ని మదిస్తే దేవదానవుల చేత మదించబడుతున్న క్షీరసాగరంలో నుంచి హాలాహలం పుట్టింది. దాన్ని చూసి సమస్త దేవతలు భయపడి వణికిపోతే మహాదేవుడైన ఈ కరుణాసముద్రుడు వాళ్ళ ప్రార్థన అంగీకరించి తానే వచ్చి వాళ్ళ భయాన్ని పోగొట్టి హాలాహలాన్ని మింగి గొంతులోనే ఉంచుకొని గరలకంఠుడయ్యాడు. ఈ పవిత్రమైన కార్తీక మాసంలో ఈ కాళహస్తీశ్వర మహత్యాన్ని విన్నవారు ఎంతో పుణ్యాత్ములు. ఇప్పుడు ఆ కాళహస్తీశ్వర క్షేత్ర మహిత్యాన్ని ఈసారి ఆ శివునికి నమస్కరించి మీ కోరిక చెప్పుకొని వినండి. తప్పక మీ కోరికలు నెరవేరుతాయి. శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రంలో వాయులింగంగా వెలసిన శ్రీకాళహస్తీశ్వరిని దర్శించి తరించిన మహానీయులు ఎందరో ఉన్నారు. శివ సంబంధమైన క్షేత్రాలలో మిక్కిలి ప్రసిద్ధి చెందినది ఈ కాళహస్తి క్షేత్రం. శ్రీకాళహస్తీశ్వరుడి ఇల్లాలు జ్ఞానప్రసూనాంబ. ఒకప్పుడు ఈ పుణ్యభూమి అంతా అరణ్యమయం. ఆ అరణ్యాన్ని అందరూ గజారణ్యం అని పిలిచేవాళ్ళు. ఇక్కడ వశిష్ఠ మహర్షి ఉండేవారు. అతడు మిక్కిలి నియమనిష్టాగరిష్ఠుడై ఋషులందరిలోకి గొప్పవాడిగా ప్రసిద్ధి చెందాడు. విశ్వామిత్రుడు ఒకప్పుడు రాజ్యపాలన చేశాడు. ఒకసారి విశ్వామిత్రుడు వశిష్ఠుని ఆశ్రమ ప్రాంతానికి దగ్గరలో వేటకై వచ్చి వశిష్ఠుడి ఆశ్రమానికి వెళ్ళాడు. వశిష్ఠ మహర్షిని దర్శించాడు. వశిష్ఠుడు అతడి పరివారాన్ని చూసి గౌరవించి వాళ్ళందరూ సంతృప్తి పడే విధంగా పంచభక్ష పరవాన్నాలతో భోజనాలు పెట్టి సత్కరించి మరీ పంపించాడు. విశ్వామిత్రుడు వశిష్ఠుడు చేసిన అతిథి మర్యాదలు చూసి ఆశ్చర్యపోయాడు. అంతమందికి ఇంత తక్కువ సమయంలో ఒక్కసారిగా అంత చక్కగా ఎట్లా భోజనాలను పెట్టాడు? ఇటువంటి భోజనం నేను ఎప్పుడూ తినలేదు కదా, ఎంత అద్భుతంగా ఉన్నాయి ఈ వంటలు అనే విషయాన్ని ఆలోచించసాగాడు. అక్కడ ఉన్న శిష్యులను ఇదే విషయం ప్రస్తావించగా అతనికి కామధేనువు విషయం తెలిసింది. ఒక్క నిమిషంలో అందరికీ సరిపోయే పదార్థాలను సృష్టించి ఇచ్చే కామధేనువు వశిష్ఠుడికి ఉన్నందుకు అసూయపడ్డాడు. విశ్వామిత్రుడు తనకు కలిగిన అసూయను బయటపడనివ్వకుండా ఆ కామధేనువును తనకు ఇవ్వమని అడిగాడు వశిష్ఠుడిని. వశిష్ఠుడు కామధేనువును విశ్వామిత్రుడికి ఇవ్వడానికి ఇష్టపడలేదు. కామధేనువును తనకు ఇవ్వడానికి నిరాకరించిన వశిష్ఠుడిపై విశ్వామిత్రుడికి కోపం పెరిగిపోయింది. సహనాన్ని వదిలిపెట్టేసి ఆ ధేనువును బలవంతంగా ఎత్తుకుపోవడానికి ప్రయత్నించాడు. కానీ వశిష్ఠుడి ప్రభావం వల్ల విశ్వామిత్రుడు తన కోరిక తీరకుండానే తిరిగి వెళ్లాల్సి వచ్చింది. అప్పటి నుండి వశిష్ఠుడికి అపకారం చేయడానికి ఎప్పుడు అవకాశం వస్తుందా అని ఎదురుచూస్తూనే ఉన్నాడు విశ్వామిత్రుడు. అనేక విధాల ప్రయత్నాలు చేశాడు. వాటన్నిటి కారణంగానే వశిష్ఠుడి కుమారులు మరణించారు. కుమారులను పోగొట్టుకున్న దుఃఖాన్ని తట్టుకోలేక వశిష్ఠుడు ప్రాణాలు వదిలిపెట్టాలని నిశ్చయించుకొని ఒక పర్వతం పైకెక్కి కిందకి దూకి మరణించాలని ప్రయత్నించాడు. కానీ భూదేవి ఆ విషయం గ్రహించి వశిష్ఠుని ప్రాణాలు కాపాడి
అతడు మరణించుటకు కారణం తెలుసుకొని ఈ విధంగా చెప్పసాగింది. నీవు నీ కుమారులను కోల్పోయి ఎంతో దుఃఖంలో ఉన్నావు. దుఃఖాన్ని హరించగలిగేది, నీ కోరికను తీర్చగలిగేది ఆ పరమశివుడు మాత్రమే. ఆ పరమశివుని ప్రసన్నం చేసుకుంటే నీవు అనుకున్న అన్ని కోరికలు నెరవేరి నీకు మానసిక ప్రశాంతత కలుగుతుంది అని చెప్పి అంతర్ధానమయ్యింది. ఆ పైన భూదేవి చెప్పినట్లుగా వశిష్ఠుడు కైలాసవాసుడైన పరమశివుని గూర్చి ఘోరమైన తపస్సు చేశాడు. కొంతకాలానికి పరమశివుడు ప్రత్యక్షమై వశిష్ఠుని కోరిక మేరకు బ్రహ్మ విద్యా స్వరూపాలన్నింటినీ ప్రబోధించాడు. ఆ తరువాత వశిష్ఠుడు శివుడితో, పరమశివ, భక్తపరాధీనుడువైన నువ్వు నా యందు దయ ఉంచి ఇక్కడే లింగాకారంలో వెలసి ఉండు అని ప్రార్థించాడు. పరమేశ్వరుడు వశిష్ఠుడి కోరిక ప్రకారంగా లింగాకారంలో వెలసి భక్తుల కోరికలను తీరుస్తున్నదే ఈ కాళహస్తి క్షేత్రం. పార్వతీదేవియే ఇక్కడ జ్ఞాన ప్రసూనాంబగా వెలిసింది. ఆనాటి నుండి వశిష్ఠుడు అక్కడున్న పార్వతీ పరమేశ్వరులను చాలా కాలం పాటు పూజించి తరించాడు. ఇప్పుడు ఈ గజారణ్యానికి కాళహస్తి అన్న పేరు ఎలా వచ్చిందో ఒక్కసారి తెలుసుకుందాం. అది కృతయుగ కాలం. ఆ యుగంలో శ్రీ అని పేరు కల ఒక సాలెపురుగు శివార్చన చేసి తరించిన ఈ కథా విశేషాన్ని విన్నవారు ఆ కాళహస్తీశ్వరుని ప్రత్యక్షంగా దర్శించిన ఫలితాన్ని పొందగలుగుతారు. శ్రీకాళహస్తి క్షేత్రంలో ఆనాడు ఆకాశగంగా బ్రహ్మదేవుని అనుగ్రహంతో అగస్త్యునికిచ్చిన ప్రభావంతో మిక్కిలి వేగంగా సువర్ణముఖి అనే పేరుతో నదిగా ప్రవహించింది. ఇప్పటికీ ఈ నదిని మనం కాళహస్తిలో చూడవచ్చు. పుణ్యనదియగు సువర్ణముఖిలో శ్రీ అనే సాలెపురుగు ప్రతిరోజు స్నానం చేసి అగస్త్యునిచే ప్రతిష్ఠించబడ్డ సువర్ణముఖి నది ఒడ్డున ఉన్న వాయులింగాన్ని సేవించి జ్ఞాన ప్రసూనాంబను ఆరాధిస్తూ ఉండేది. ఆ సాలెపురుగు ప్రతిరోజు సువర్ణముఖిలో ప్రాతకాలాన్ని స్నానం చేసి తన హృదయ పద్మంలో నిరంతరం పరమశివుణ్ణి ధ్యానిస్తూ అక్కడున్న వాయులింగానికి చుట్టూ గోపురంలాగా గూడు కట్టి ఆనందిస్తూ ఉండేది. ఈ ప్రకారంగా ప్రతిరోజు చేస్తూ చాలా కాలం పాటు శివుని సేవించి పూజించింది. ఒకనాడు ఆ సాలెపురుగు పరమశివుని చూసి, స్వామి, మిమ్మల్ని చూడటం వల్ల నా జన్మ ధన్యమైంది. మిమ్మల్ని నేను ఏ స్తోత్రం చేయలేని దాన్ని, మిమ్మల్ని సేవించటం తప్ప మరేమీ తెలియని దాన్ని. చాలా కాలంగా నిన్ను సేవిస్తున్నాను. మీ పాద సేవ చేసుకోవటం కన్నా మీ భక్తులకు ఈ ప్రపంచంలో మరొకటి ఏముంటుంది? అందుకని మోక్షం ఇవ్వమని తప్ప మరేమి కోరను మిమ్మల్ని అని అన్నది. శంకరుడు ఆ మాటలు విని సాలెపురుగుని అనుగ్రహించి తనలో ఐక్యం చేసుకున్నారు. ఈ లింగాకారంలో వెలిసిన ఈ క్షేత్రం కాళహస్తిగా ఎలా మారిందో ఒక్కసారి తెలుసుకుందాము. ప్రతిరోజు కాళహస్తీశ్వరుని పాము వచ్చి సేవించి వెళ్ళిన తర్వాత ఒక ఏనుగు తన తొండంతో నీళ్లు తెచ్చి శివుడి మీద పోసి పాము చేసిన పూజా ద్రవ్యాలన్నింటినీ ప్రక్కకు నెట్టి తాను తెచ్చిన పువ్వులతో, ఆకులతో పరమేశ్వరుని పూజించి వెళ్తుండేది. ఈ ప్రకారం పాము, ఏనుగు ఒకదానికి తెలియకుండా మరొకటి పూజిస్తూ ఉండేవి. పాము తాను చేసిన పూజని ఏనుగు తుడిచేసి అది వేరే పూజ చేసింది అనే విషయం తెలుసుకోలేక పాము భక్త్యావేశాలతో తనకు తోచిన రీతిలో యథావిధిగా శంకర్ని పూజించి వెళ్ళేది. మళ్ళీ ఏనుగు వచ్చి యథాప్రకారం పాము చేసిన పూజను శుభ్రం చేసి తాను పూజించి వెళ్ళేది. ఈ విధంగా కొన్ని రోజులు గడిచాయి. పాముకి అనుమానం వచ్చింది. ఎవరో నా పూజను పాడు చేస్తున్నారు, ఎందుకు ఇలా చేస్తున్నారు అని బాధతో కోపం వచ్చింది. ఒక రోజున వీటి భక్తిని పరీక్షిద్దామనుకొని కైలాసంలో నుంచి వీటిని చూస్తూ గమనిస్తూ ఉన్నాడు ఆ పరమశివుడు. ఏనుగు కోసం పాము, పాము కోసం ఏనుగు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉండగా ఒకరోజు రెండూ కలుసుకున్నాయి. కోపంతో పాము ఏనుగు తొండంలో దూరి ఊపిరాడకుండా చేసింది. ఏనుగు ఆ బాధకు తన తలను స్తంభానికేసి మోదగా ఏకకాలంలో రెండూ మరణించాయి.
కైలాసం నుండి ఇదంతా చూస్తున్న శంకరుడు పార్వతీ సహితుడై భూలోకానికి ఏతించి వాటికి దర్శన భాగ్యం కలిగించాడు. వాటిని పునర్జీవితులను చేశాడు. అప్పుడు ఆ రెండూ కలిసి పరమేశ్వరుడికి నమస్కరించి అనేక విధాల ప్రార్థించి, నిన్ను తప్ప మేము ఇంకా ఏమీ ఎరగము కనుక మాకు మళ్ళీ పుట్టటం మళ్ళీ చావటం అనేవి లేకుండా మా జన్మలు ధన్యం చెయ్యి స్వామి, కోసమే మేము ఇంతకాలము నిన్ను సేవించాము అని వేడుకుంటాయి. భక్తవత్సలుడైన ఆ భవానీపతి ఆ పాముకి ఏనుగుకి శివ సాన్నిధ్యాన్ని ప్రసాదిస్తాడు. శ్రీ అనే సాలెపురుగుకి, కాలం అనే పాముకి, హస్తి అనే ఏనుగుకి మోక్షం ఇచ్చిన ఈ ప్రదేశాన్ని మనం ఇప్పుడు శ్రీకాళహస్తీశ్వరుడిగా దర్శించుకుంటున్నాము. ఇక్కడ శ్రీ అంటే సాలెపురుగు, కాలం అంటే పాము, హస్తి అంటే ఏనుగు. వాటిని తమలో ఐక్యం చేసుకోవటం వల్ల ఈ పుణ్యక్షేత్రానికి శ్రీకాళహస్తీశ్వర క్షేత్రంగా ప్రసిద్ధికెక్కింది.